పరిశుద్ధనామంలో అందరికీ శుభాలు వందనాలు చెప్పుకుంటున్నాం. మనం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 28వ వచనంలో ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును అన్నాడు. ఇశ్రాయేలు నిర్భయంగా ఉంటుంది. దానికి కారణం వాళ్ళు ప్రత్యేకంగా ఉండటమే, ప్రత్యేకించబడటమే. నిర్భయంగా ఉండేదానికి, ప్రత్యేకంగా ఉండేదానికి కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోకుండా ఉంటాడు. ఆయన ఆనాడు వాళ్ళు మరి ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడు. ఆయన ప్రతి క్షణము రాత్రి పగలు వాళ్ళతో ఉన్నాడు. అందుకే వాళ్ళకి అంత నిర్భయంగా, శత్రు భయం లేదు, లేక మృగాలు కానీ ఏ భయము లేదు. వాళ్ళు అంత నిర్భయంగా వచ్చారు. దేవుని బిడ్డలారా, దాని అంతటికి కారణం దేవుడే వాళ్ళతో ఉండి వాళ్ళని ప్రతి క్షణం కాపాడుతూ భద్రపరుస్తున్నారు. కాబట్టి ఈ నిర్భయానికి, ఈ నిశ్చయానికి కారణం దేవుడు వాళ్ళతో ఉండటం. అందుకనే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటే, అంటే మనుషులతో కలిసిపోవాలని చూస్తారు చాలా మంది. ఒరే ఏదైనా గొడవ వస్తే మనకు అందరూ రావాలి అనే దానికి అందరితో కలుపుకోవాలా. మనం అందరితో పరిచయం ఉంటే కదా మనకి ఏదైనా సలహాలు ఇస్తారు అనే దానికి అందరితో కలిసిపోవాలి. లేదా ఇతరులకు అవసరాలు ఉన్నప్పుడు మన మనుషులతో మనకు బాగా పరిచయం ఉండాలని కోరుకుంటాం. ఆయన సమస్తము ఆయనే అయినప్పుడు మిగతా వాళ్ళకి ఏం పని ఉంది? కాబట్టి దేవునిలో ఉన్న ఆ సమృద్ధిని వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇక లోకము అవసరం లేదు, లోకంతో పనే లేదు. అందుకనే వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. కాబట్టి దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఓ దేవా, నీ సన్నిధి మాతో ఉండాలని ప్రత్యేకపరుచుకొని వాళ్ళు ప్రార్థనా జీవితాలు సపరేట్గా ఉంటే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మనుషులతో కలిసిపోయినప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడు? కాబట్టి దేవుని బిడ్డలకు వాళ్ళ ప్రత్యేకంగా ఉండటమే వాళ్ళ నిర్భయానికి కానీ, వాళ్ళ సమృద్ధికి కానీ, వాళ్ళ సంతోషానికి కానీ, వాళ్ళ ఆనందానికి కానీ కారణం ఏంటంటే, దేవునితో ఉండే దానికోసంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. దేవుడే వాళ్ళకు ఉన్నాడు కాబట్టి వాళ్ళు నిర్భయంగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనకు 2వ కొరింథీ పత్రికలో కూడా ఆయన ఏమంటారు? మరి వాక్యం 2వ కొరింథీ 8వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ప్రభువు చెప్తున్న మాట, నేను మీతో ఉండాలంటే, మీరు నా ప్రజలుగా, నేను మీ తండ్రినిగా ఉండాలంటే మీరు ప్రత్యేకించుకోండి. లోకంతో మీరు కలిసిపోతే నా ప్రజలుగా ఉండలేరు. మీరు నా ప్రజలుగా లోకంతో కలిసిపోకుండా సపరేట్గా ఉంటే అప్పుడు నేను మీతో ఉంటాను. మరి మీ జీవితాల్లో నేను తండ్రినిగా పిలువబడేదానికి, మీరు కుమారులుగా కుమార్తెలకు పిలువబడేదానికి ఆస్కారం ఉందని ఇది చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు అనేక మందితో కలిసిపోయేదానికి ఇష్టపడుతుంటారు. మందితో కలిసిపోయినందువల్ల మరి సమస్య ఏంటంటే, దేవునితో సమయం తగ్గిపోతా ఉంటుంది, దేవునితో సహవాసం తగ్గిపోతా ఉంటుంది. అదే మందితో తక్కువ సహవాసం ఉంది, తక్కువ మందితో మరి ఆ సహవాసం లేనప్పుడు మరి సమయం దొరికినప్పుడల్లా దేవునితో ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఒకసారి అబ్రహాం జీవితాన్ని గమనిస్తే, అబ్రహాము కనానులో ప్రత్యేకంగా మరి జీవించాడు, క్షేమంగా నిర్భయంగా ఉన్నాడు. ఆయన
మనుషులు తన ఏమన్నా చేస్తారేమో, వాళ్ళ వల్ల తన హాని ఉందేమో అనే సమస్య ఆయనకి రానేలేదు. అదే సమయంలో లోతు అయితే సొదొమ మనుషులతో ఉన్నాడు. ఆయన సొదొమ మనుషులతో ఉన్నాడు కాబట్టి ఆయన జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియనటువంటి స్థితిలో మరి ఆయన జీవించారు. కాబట్టి దేవునిలో ప్రత్యేకంగా జీవించడానికి ఉన్నటువంటి నిర్భయము, ధైర్యము మందితో కలుసుకున్నప్పుడు ఆ ధైర్యం రాదనేది మనకు అర్థమైపోతా ఉంది. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అన్నారు. యాడ కూర్చొని? ఆయన మనలాగా ఇంట్లో కూర్చొని కాదు, మంచం మీద పడుకొని కాదు, జైల్లో కూర్చొని ఈ మాట చెప్తున్నాడు. ప్రభువునందు ఆనందించండి అంటే జైల్లో ఉన్న దేవునితో ఉన్నాడు. ఏసేపు బానిసగా ఉన్నా దేవునితో ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ దేవునితో ఉన్నారు కాబట్టి వాళ్ళు, ఆయన ఉండేది జైలైనా అది దేవుని సన్నిధిని అనిపిస్తున్నాడు కాబట్టి పరలోకంగానే ఉంది. అందుకే ఆనందంగా ఆయన ఉన్నాడు. మనకు కూడా చెప్తున్నాడు ఆయన, మీరు కూడా ఆనందించండి ఆయన. ఆయన జైల్లో ఉండి ఆనందిస్తే మనం మనుషులు ఇంట్లో ఉండి మరి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండి ఆనందించలేకపోతున్నాం. అంటే దాని అందరి కారణం ఏంటంటే మనుషులతో మనం ఉంటున్నాం. ప్రత్యేకించుకొని ఉండాలి దేవుని బిడ్డలని దేవుడు కూడా కోరుకుంటే, మనం మందితో కలిసిపోయి వాళ్ళకి బిజీ అయిపోయి దేవునితో గడిపేదానికి సమయం లేకుండా పోతుందంటే నీతో ఈ దేవుడు ఏం మాట్లాడతాడు? కాబట్టి అందుకనే దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ రోజు మనకు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే, నువ్వు ప్రత్యేకించుకుంటేనే నేను నీతో ఉంటాను. నేను నీతో ఉండాలంటే నువ్వు ప్రత్యేకించుకోవాలా. అప్పుడే నువ్వు నిర్భయంగా ఉంటావు, అప్పుడే నువ్వు ధైర్యంగా ఉంటావు, అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు.